హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి చౌదరి. ఈరోజు మనం వచ్చేసాం చిక్పేటలో ఉండే సండే బజార్కి. షాపింగ్ ఎలా ఉంటుందో చూపించేస్తాను, రండి. ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಚೆಕ್ ಮಾಡಿ ₹150 ಬರುತ್ತೆ. ಬ್ರಾಂಡೆಡ್ ಬ್ಯಾಗ್ ₹50 50 कितना में डेरी ₹50 कौन सा भी लो 50 చిక్పేటలో ఒక ఏరియాలో అయితే సండే బజార్ అనేది ఓన్లీ సండేస్ అయితే పెడుతూ ఉంటారు. సో అందుకే దీని పేరు వచ్చి సండే బజార్. సో యూజువల్గా మనం వీక్ డేస్ వెళ్తే మనకి ఈ బజార్ అనేది అవైలబుల్ ఉండదు, ఓన్లీ సండేస్ అంతే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతిదీ ప్రైజెస్ అన్నీ చాలా తక్కువ పడుతూ ఉంటాయి ఈ మార్కెట్లో. మనకి ₹10 నుంచి క్లోత్స్ అయితే ఇక్కడ ఈ మార్కెట్లో మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం చాలా బ్రాండెడ్ థింగ్స్ చూడొచ్చు. నార్మల్గా షర్ట్స్, క్లోత్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఎక్కువ బ్రాండెడ్వి మనం చూడొచ్చు. ఇక్కడ బొంబాయి డైయింగ్ బెడ్షీట్స్ అన్ని 200-300కి అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. 300 ಕಲರ್ 10 ಕಲರ್ ಬರುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ವೆರೈಟೀಸ್ ಬರುತ್ತೆ. ಅಲ್ಲಿ 300 ಇದೆಲ್ಲ 200 ಯಾವ ಥರ ಬೇಕು ಆ ಥರ ಪ್ಯಾಟರ್ನ್ ಬರುತ್ತೆ. మేము అక్కడి నుంచి మూవ్ అయిన తర్వాత చాలా ఫిషెస్ చూసాం. ఫిషెస్ ఇక్కడ చాలా మంది సెల్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేసి ₹100 అయితే చెప్తున్నారు. ఎక్వైరియం ప్రైజెస్ అయితే వాటి డిజైన్స్ బట్టి మనకి చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా మనకి బ్యాగ్స్ వచ్చేసి, స్టీల్ ఐటమ్స్ వచ్చేసి ప్రతిదీ మనకి మార్కెట్లో అన్నీ అవైలబుల్ ఉంటే ప్లస్ తక్కువ కాస్ట్ ఉంటుంది. బట్ స్టిల్ మీరు బార్గెన్ చేయొచ్చు. ఇక్కడ బార్గెన్ చేసే కొద్దీ మీకు ప్రైజెస్ అనేది తక్కువ ఉంటాయి. సూట్ కేస్ ప్రైస్ వచ్చి స్టార్టింగ్ $250 నుంచి స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా మనకి ఇంకా స్టీల్ వెజల్స్ అయితే ఆ వెజల్స్ బట్టి మనకి స్టార్ట్ అవుతున్నాయి. బేబీ క్లాత్స్ ప్రతిదీ మనకి ఇక్కడ ఈ మార్కెట్లో అయితే చాలా ఐటమ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. మెయిన్గా స్కూల్ పిల్లల కోసం మీరు ఏమైనా షాపింగ్ చేస్తే ఈ మార్కెట్ మీకు బెస్ట్. క్లోత్స్ అవన్నీ మనకి క్వాలిటీ ఉంటాయో లేదని మనం భయపడచ్చు. బట్ కానీ ఇక్కడ ఏంటంటే స్కూల్ పిల్లలందరికీ వచ్చేసి మనకి టేబుల్స్, మళ్ళీ పెన్స్, బుక్స్ అన్నీ మనకి తక్కువ ప్రైజెస్ స్టార్ట్ అవుతున్నాయి. టేబుల్స్ వచ్చి $250 నుంచి, టాయ్స్ ప్రతిదీ మనకి ఇక్కడ కిడ్స్ కోసం అయితే ఇక్కడ చాలా స్టీల్ వెజల్ కనెక్షన్ అయితే చూసాము. ప్రతిదీ మనకి స్టీల్లో ఏం కావాలో అదంతా అవైలబుల్ ఉంది. ఈ డిషెస్ వచ్చేసి మనకి చిన్నవి $550 నుంచి, పెద్దవి $850 నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. టాయ్స్, కర్టైన్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మార్కెట్ అంతా మేము ఎక్స్ప్లోర్ చేసాం. థింక్ ఈ మార్కెట్కి నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడైతే ఇంత రష్ అయితే లేదు, ఇంత క్రౌడ్ నేను ఎప్పుడూ చూడలేదు. బట్ ఇప్పుడు చాలామంది అయితే వస్తున్నారు. మెయిన్లీ చాలా క్రౌడ్గా, చాలా రష్గా ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైమ్స్ బెటర్. మేబీ అప్పుడు క్రౌడ్ తక్కువ ఉండొచ్చు. మేము 4-5 ఆ టైంకి వెళ్ళాం. ఇప్పుడు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇంతకుముందు మనకు సపరేట్ స్ట్రీట్ అనేది సండే బజార్ అనేది ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ముందే మనకి మెయిన్ రోడ్ వచ్చేటప్పటి నుంచి మనకి సండే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి మెయిన్గా యూజువల్గా చాలామంది అయితే క్లోత్స్ పర్చేస్ చేయడానికి ఇక్కడికి వస్తారు. చాలా బ్రాండెడ్ క్లోత్స్ వచ్చేసి మనకి ₹10 నుంచి, ₹5 నుంచి, ₹20 నుంచి లాస్ట్ ఇంకొచ్చేటప్పటికైతే కొంచెం మంది ఫ్రీగా కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ మెయిన్ స్ట్రీట్లో ఎక్కువగా మనకి కిడ్స్ టాయ్స్ కానీ లేదా పర్సెస్, బెల్ట్స్ అలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తాయి. కానీ వన్స్ మనం స్ట్రీట్కి టర్న్ అయినప్పుడు మాత్రం మనం క్లోత్స్ అనేది ఎక్కువ చూస్తాం. సో అక్కడ స్ట్రీట్ ఎంటర్ అవగానే మనకి క్లోత్స్ వచ్చేసి ₹10, ₹20, కుర్తీస్ అవన్నీ వచ్చి ₹30-40 అట్లా మనకి అవైలబుల్ ఉంటాయి. కొన్ని చూసుకొని తీసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి.
ఇన్ కేస్ మీరు న్యూలీ వెడ్డింగ్ అయితే మీరు ఏమన్నా హోమ్ వచ్చి అలా ఏమన్నా మీరు సెట్ చేయాలనుకుంటే కొన్ని ఐటమ్స్ మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. లైక్ గ్యాస్ స్టవ్స్ కానీ లేదా స్పూన్స్ కానీ స్టీల్ ఐటమ్స్ కానీ అవన్నీ మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. క్లోత్స్ మీ ఇష్టం, కొన్ని యూజబుల్గా ఉంటాయి, కొన్ని లేనట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవన్నీ మనం తీసుకోలేము అక్కడ. కానీ వాళ్ళు మనకు అక్కడ చెక్ చేసి ఇస్తారు. అక్కడ వాళ్ళ దగ్గరే సాకెట్స్ పెట్టుకొని అవన్నీ మనకు చెక్ చేసి ఇస్తారు. ఈవెన్ గ్యాస్ స్టవ్ కూడా వాళ్ళు గ్యాస్ పెట్టి మనకి వెలుగుతుందా లేదా ఆ బర్నర్స్ అన్నీ మనకి క్లియర్గా చెక్ చేసి వాళ్ళు అయితే ఇస్తున్నారు. కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మనకి అవి కొన్నిసార్లు వర్క్ అవ్వకపోవచ్చు. బెటర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీరు అవాయిడ్ చేసి ఇట్లా మీకు యూజ్ ఉండేవి కిట్స్ కానీ లేదా స్టీల్ ఐటమ్స్, ప్లేట్స్ అట్లాంటివి, డెకోర్ ఐటమ్స్ కానీ అట్లాంటివి మీకు యూజ్ అయ్యేవన్నీ ఇక్కడ తక్కువకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ మీరు చూసి తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మంది వచ్చేసి మన క్రౌడ్ని అంతా ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళు 20 రూపీస్కి ఇస్తున్నాం, 10 రూపీస్కి ఇస్తున్నాం అని చెప్పి బాగా అరుస్తారు. క్లోత్స్ని కూడా బాగా డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి చాలామంది చాలా రష్ ఉంటుంది, చూస్తూ ఉంటారు. అక్కడ కూడా 20 రూపీస్కి మనకు అవైలబుల్ ఉంటాయి, నచ్చితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్ ప్రైజెస్ కూడా మనకు 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ టబ్స్ అన్నీ, బేబీ టబ్స్ అన్నీ వచ్చి పెద్దవి 850, చిన్నవి 550 అట్లా మనకు ప్రైస్ అయితే చెప్తున్నారు. అక్కడ నేను చాలా మిక్సర్స్ అలాగే మళ్ళీ కుక్కర్స్ నేను ఎక్కువ చూశాను. మిక్సీస్ వర్క్ అవుతాయో లేదో నాకు తెలియదు, కుక్కర్స్ కూడా వర్క్ అవుతాయో లేదో నాకు తెలియదు. బట్ చూడడానికైతే అవంతా క్వాలిటీ అంతా నాకు బాగానే అనిపించింది. చెక్ చేసుకుని తీసుకోవడం మనకి బెటర్ అనమాట. సో నేను మెయిన్గా చూసింది అయితే ఇక్కడ మనకి వ్యాక్యూమ్ క్లీనర్స్ కానీ లేదా ల్యాప్టాప్స్ కానీ కెమెరాస్ కానీ 300కి, 200కి, 400కి అట్లా అమ్ముతూ ఉన్నారు. ఈవెన్ ల్యాప్టాప్స్ కూడా 6000, 7000కి అమ్ముతున్నారు. మరి అవన్నీ వర్క్ అవుతాయో లేదో నాకు తెలీదు. బట్ ల్యాప్టాప్స్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ నాకు ఎందుకో భయం వేసింది, మేబీ 5000 లూజ్ అవుతామేమో. బట్ ఇట్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు బెటర్ వి అవాయిడ్. బట్ కానీ చాలామంది అయితే అక్కడ చెక్ చేసి తీసుకుంటున్నారు. వాళ్ళు చెక్ చేసినప్పుడు నాకు కూడా చెక్ చేయాలి అనిపించింది. బట్ చెక్ చేసినప్పుడు నాకు ఎందుకో అంత నమ్మకం అనిపించలేదు. బట్ స్టిల్ మీరు ఏమన్నా మీకు బాగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పైన ఐడియా ఉంటే మీరు చెక్ చేసి అవన్నీ తీసుకోవచ్చు. ఎవరో ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నారు. వాళ్ళైతే చెక్ చేసి చూపించారు అది వర్క్ అవుతుందా లేదా అని. వర్క్ అవుతుందనగానే వాళ్ళు తీసుకున్నారు. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉండి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు న్యూగా హోమ్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు. బట్ కానీ మీరు చూడండి, బాగా చూసి తీసుకోండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్ అవ్వకపోతే మనం చాలా ఫీల్ అవుతాం. కాబట్టి మనం అట్లాంటివన్నీ బెటర్ మన షాప్లో తీసుకోవడమే మనకి చాలా బెటర్. వేరే యూస్ఫుల్ ఐటమ్స్ లైక్ స్టీల్ బౌల్స్ కానీ స్పూన్స్ కానీ అట్లాంటివన్నీ మనం తీసుకోవచ్చు. అట్లాంటివన్నీ బ్యాచిలర్స్ అందరికీ. సో ఇక్కడ మనం తక్కువ ప్రైస్ స్పెండ్ చేయాలనుకుంటాం కాబట్టి మనం అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లాత్స్ తక్కువ ప్రైస్ అయినా చాలా వెరైటీస్లో అమ్ముతున్నారు. కొన్ని షాప్స్లో 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 50, 100, 200 అట్లా వెళ్తాయి. ఇక్కడ నేను చూసే డెకోర్ ఐటమ్స్ అన్నీ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ వాళ్ళు చెప్పారు. సో మీకు నచ్చితే మీరు డెకోర్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు. ఫెస్టివల్స్ కానీ మీరు ఏమైనా షూట్స్ ప్లాన్ చేస్తున్నా ఇక్కడికి వచ్చి మీరు డెకోర్ ఐటమ్స్ అన్నీ చెక్ చేయొచ్చు. డెకోర్ ఐటమ్స్ అన్నీ నాకు బాగా అనిపించాయి. ఇక్కడ డెకోర్సే కాదు ఇంకా చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి.
रफ नोट बेले हेलो हाँ 50 रुपये लो 50 ಗೂಗಲಲ್ಲಿ ಚೆಕ್ ಮಾಡಿ 150 ರೂಪಾಯಿ ಬರುತ್ತೆ ಬ್ರಾಂಡೆಡ್ ಬ್ಯಾಗು 150 200 ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.